తిరుపతి జిల్లా నాయుడుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో వెన్నుపోటు పోస్టర్ను రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి, సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆవిష్కరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ పార్లమెంటు నియోజకవర్గం పరిశీలకులు మేడా రఘునాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. జూన్ 4న వెన్నుపోటు దినం ర్యాలీలో ప్రతి కార్యకర్త పాల్గొనాలని, విజయవంతం చేయాలని కార్యకర్తలను సంజీవయ్య కోరారు. మీరు కూడా సహకరించి మా అందరికీ ప్రజలకు మేలు జరిగే గురించే కోరుతున్నాం. ఈరోజు వెంటనే వంశీ గారు కావచ్చు, మేరీ నాగార్జున గారు కావచ్చు, నిన్నగా మన కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన మీద ఎప్పుడో కేసు అదర్స్ అని పెట్టుకుని రుసుకులు పెట్టుకొని, అంటే సిస్టంలో ఉన్న రుసుకులు పెట్టుకొని ఆయన్ని ఏదో ఎస్సీ కేసు మళ్ళీ ఏదో జెల్టన్ స్టిక్స్ ఉన్నాయని ఏదో ఒకటి పెట్టి పంపించారు. అయితే వాళ్ళకి తెలియదండి. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలు చేస్తారని మీరు భ్రమపడతారు, అమలు చేస్తున్నారు. అయితే మాకు రెడ్ బుక్ మా ఆయన చెప్తాం, మా రెడ్ బుక్లు ఇవ్వలేం వల్ల మేము కూడా తగిన గుణపాఠం ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు ఏదో ఉంటుంది, ఉప్పు తింటే నీళ్ళు దాకా తప్పుదండి చేస్తారు ఖచ్చితంగా. మీరు సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తున్నారు, వ్యవస్థని తప్పుదావ పట్టిస్తున్నారు. ఈ వ్యవస్థ అవన్నీ తయారైపోతే రేపు పొద్దున అదే వ్యవస్థ మిమ్మల్ని కూడా కాటేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 కావచ్చు, సూపర్ 7 కావచ్చు, ఏ కార్యక్రమం కూడా ఈ రోజుకి నెరవేర్చలేదు. కాబట్టి వెన్నుపోటు పడవడం అనేది చంద్రబాబు నాయుడికి వెన్నుతో పెట్టిన విద్య. సొంత పెళ్ళిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి అధికారం తీసుకున్నాడు. అధికారం కొరకు ఆయన ఏ పని చేస్తాడు, ఏ గడ్డ ఏం తప్పుతాడు, ఎంత దొరకని దిగజారుతాడు. మరి అలాంటి వ్యక్తి ఈ ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చలేదు. కాబట్టి ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలు బయటికి రావడానికి భయపడుతున్నారు. వాళ్ళకి అండగా మేము ఉన్నామని భరోసా ఇస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని దారిలోకి వస్తుంది. ప్రజలకి ఏది చెప్పిందో చేస్తారు. ఆ చేపించాలనే ఉద్దేశంతోనే వీళ్ళని డిమాండ్ చేసి ప్రజలకి మేలు చేయించాలని వెన్నుపోటు ధర్మంగా 4వ తారీఖున మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. దాన్ని ఖచ్చితంగా చేస్తాము.